చంద్రబాబు రాజుకి అనైతిక క్రీడలో భాగంగానే జరుగుతోందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పేరినాని అమరావతి రైతులను చంద్రబాబు నట్టేట ముంచేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగనే నయమని అమరావతి రైతులు అంటున్నారంటూ కూడా పేర్కొన్నారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టంటూ మాజీ మంత్రి పేరినాని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారా, చైర్మన్ గారు బెదిరిస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే భారతదేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో, రాజకీయాల్ని దిగజార్చడంలో లేదా ప్రజాస్వామ్యాన్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చడంలో, అంటే ప్రజాస్వామ్యాన్ని తప్పుడు దారిలో నడిపించడంలో చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త పోకడలో మనకు చూస్తుంటాం. వింత పోకడలు, కొత్త పోకడలు. ఒక పార్టీలో గెలిచినోడ్నే మంత్రిగా తన గవర్నమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయటం అనేది మన భారతదేశంలో మనోడి దగ్గర చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎవరైనా ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు మాకు అవమానం జరిగింది, మాకు దుఃఖం జరిగింది, మాకు కుర్చీ వేయలేదు, లేదా మాకు లోకల్ ఎమ్మెల్యేతో శుభ్రంగా ఉండాలి, మా చెరువు బాగుండాలి, లేదా మా చెరువు జోలికి ఎవడు రాకూడదు, లేదా మా వ్యాపారం జోలికి ఎవడు రాకూడదు, ఇట్లాంటి కారణాలు చెప్పి, లేదా పార్టీ మమ్మల్ని అవమానించింది, మాకు ఆ టికెట్ ఇవ్వలేదు, గవర్నర్ గిరి ఇవ్వలేదు, ఇట్లాంటివి మాట్లాడి అవతల పార్టీలోకి వెళ్ళిపోతాం మనం చూస్తాం. కానీ గమ్మత్తుగా ఏంటంటే రాజీనామా చేయడం అనేది ఇంతవరకు మనం ఎక్కడ చూసి ఉన్నాం. అంటే ప్రలోభాలు పెట్టడంలో, మనుషులకి ప్రలోభాలు పెట్టడంలో, డబ్బుకి మనుషుల్ని పదవులు కొనుక్కోవటం, అంటే వాళ్ళ మనుషుల్ని ఫిరాయింపు చేయటం కాకుండా డబ్బు ఇచ్చి, అంటే ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఎరేసి వాళ్ళ పదవులకు రాజీనామా చేయించి తద్వారా అంటే కొనుగోలుదారులను కూడా తనే రెడీ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ముందు పెట్టుబడి పెట్టిస్తాడు, మొత్తం అందరికీ బయానాలు ఇస్తాడు, బయానాలు ఇప్పించి వాళ్ళ రాజీనామా చేయమని చెప్పని ఒత్తిడి. అంటే ఎక్కడైనా ఎవరి పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు కాగితాలు ఇస్తారు, ఈయన్ని డిస్క్వాలిఫై చేయండి, ఈయన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పని. స్పీకర్ చుట్టూ, కౌన్సిల్ చైర్మన్ చుట్టూ తిరగడం రివాజు ఇంతవరకు భారతదేశంలో. గమ్మత్తుగా ఇక్కడ ఏంటంటే కోర్టుకు వెళ్ళి కూడా మా పదవి రాజీనామాను ఆమోదించేసేయండి, మా రాజీనామాని నన్ను అర్జెంట్ ఖాళీ చేసేయండి. ఈ వింత పోకడలు, ఈ తప్పుడు ఆచారాలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది, అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త వింత పోకడలు మనం తీసుకొస్తాం చూస్తున్నాం. అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుకొస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు, బయానాలు ఇప్పిస్తాడు, వెంటనే వాళ్ళకే ఈ పదవులన్నీ, అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి, అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే, చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి, అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏమంటే విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండడు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండడు, అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పి ఆయన ఊహించుండడు. ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి, మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది, చచ్చిపోతాడు, ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని, హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా 18 గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి
18 గంటలు. ఆరోగ్యం చెడిపోయింది, నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కనుక చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళడు. వైద్యం మొత్తం చూశారు. ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారుల్ని బెదిరించి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచను అని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం, ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడలేదు, అవి నెరవేర్చడం కోసం వాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలేయటానికి, వేధించడానికి, తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటానికి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతున్నాడు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు.